యెహెజ్కేలు 31వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లను, ఘనుడవైన నీవు ఎవరితో సమానుడవు? అషూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడవైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు. అక్షోడ వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు. దానికున్న శృంగారం దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దానియందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేనతని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయను. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి వ్రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల ఎదుకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని. అగాధ జలములు అతని కప్పజేసితిని. అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని. అతని కొరకు నేను లెబానోను పర్వతమును గడాంధకారము కమ్మజేసితిని. ఫల వృక్షములన్నీ అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణకజేసితిని. నీరు పిల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదెను వృక్షములన్నీ పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉండు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. యెహెజ్కేలు
32వ అధ్యాయము. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గురించి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపము. జనములలో కొదమ సింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో మొసలు వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను. ఆకాశ పక్షులన్నీ నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపార తిననిచ్చేదను. నీ మాంసమును పర్వతముల మీద వేసేదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదను. లోయలు నీతో నింపబడను. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను. నక్షత్రములను చీకటి కమ్మజేసేదను. సూర్యుని మబ్బు చేత కప్పేదను. చంద్రుడు వెన్నెల కాయకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసేదను. నీ దేశము మీద గడాంధకారము వ్యాపింపజేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును. నా ఖడ్గమును నేను వారి మీద జులిపించేదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణ భయము చేత వణకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదకి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. ఐగుప్తుల గర్వము నడిచివేయగా దాని సైన్యమంతయు లయమగను. మరియు గొప్ప ప్రవాహముల ధరినున్న పశువులనన్నిటినీ నేను లయపరచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపకై ఉండును. అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇది అంగలార్పు వచనం. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చి అందులోని సమూహమును గూర్చి ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తియుల సమూహమును గుర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనములు కుమార్తెలు భూమి మీదికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయము. సౌందర్యమందు నీవు ఎవరిని మించినది వాడవు? దిగి సున్నతి నొందని వారి యొద్ద పడి ఉండవు. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే. సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందరు. పాతాళములోనున్న పరాక్రమశాలులలో బలాఢ్యులు దాని గూర్చి దాని సహాయులను గూర్చి అందరు. అశూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చి ఉన్నారు. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు కత్తిపాలై చచ్చిపడి ఉండని. అక్కడ ఏలామును
దాని సమూహమును సమాధి చుట్టూ నున్నవి. అందరూ కత్తిపాలై చచ్చరి. వారు సజీవుల లోకములో భయంకరులైన వారు. వారు సున్నతి లేని వారై పాతాళములోనికి దిగిపోయి గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూ నున్నవి. వారందరూ సున్నతి లేని వారై హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడును. అక్కడ మోషేకును తుబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారు. సజీవుల లోకముల వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయారు. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండుకొనరు. వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందరు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి కనుక వారి దోషము వారి ఎముకలకు తగిలేను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు. అక్కడ ఎదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దను పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొంది ఉన్నారు. సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయు అతని వారందరూ వారిని చూచి తమ సమూహమంతటిని గుర్చి ఓదార్పు తెచ్చుకొందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించి తిని గనుక ఫరోయు అతని వారందరూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకొందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 33వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీది ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జగత పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినడలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జగత పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవేగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మన మెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొను మాట నిజమే. కాగా వారితో ఇట్లను,
నా జీవము తోడు, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొరడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొరడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగునని నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవేగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించచ్చు, కుతువసమును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందరు. అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును. మరి దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించెదను. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడినని తెలియజేశాను. తప్పించుకొని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగాను. అప్పటి నుండి నేను మౌనని కాకయుంటని. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందిన కదా. అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా. మీరు ఖడ్గమును ఆధారము చేసుకునివారు, హేక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా. నీవిలాగున వారికి చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను. కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదను. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరునూ వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును. వారు చేసిన హే క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గురించి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచిపోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని
వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నువ్వు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడువుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండినని వారు తెలుసుకొందరు.